ఒక్కసారి చూసినట్టయితే డాక్టర్ చరణ్ కౌశిక్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, డాక్టర్ గారు, ప్రస్తుతం ఏదైతే బీసీ అసెంబ్లీలో ఆమోదయోగ్యం కలిగిన తర్వాత దీనికి సంబంధించిన ఆమోదిస్తానికి బీసీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి? రేపు రాబోయే ఎన్నికలలో ఎలా దీన్ని తీసుకురాబోతుంది? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టకపోవడానికి కారణమే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి డిసెంబర్ 3వ తారీఖు 2023 రిజల్ట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2024 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే బీసీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు సంబంధించి కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాదాపు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదే కాకుండా ప్రతి మండలానికి కావచ్చు, ప్రతి గ్రామంలో, అదే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినట్టు అధికారులను పెట్టి సూపర్వైజర్లు మానిటరింగ్ చేసిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పిన తర్వాత డెడికేషన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో మాట నిలుపుకున్నటువంటి సందర్భం. అదే కాకుండా బీసీలకు సంబంధించి 56% బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి విద్య, వైద్యం కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా అన్ని రకాల రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది. 42% రిజర్వేషన్ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్లు 23%, ఏకంగా గ్రామ స్థాయి సర్పంచ్ ఎలక్షన్లకు వస్తాక 18% తగ్గినటువంటి పరిస్థితి. ఆనాడు సమైక్య రాష్ట్రంలో 34% ఉన్న రిజర్వేషన్లు ఏకంగా 18% కుదించి గతంలో 10 సంవత్సరాల కాలం పాటు బీసీలకు ప్రధానంగా నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చాలంటే ఖచ్చితంగా కులగణన జరగాలి, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, జనగణనలో కులగణన పెట్టాలని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ సంఘాలంతా ధర్నా నిర్వహిస్తే ఆ ధర్నాకు తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులంతా పోయి దాని మద్దతు ప్రకటించి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి, బీసీలకు సంబంధించి కులగణనలో జనగణన పెట్టండి అని చెప్పేసి, జనగణనలో కులగణన పెట్టండి అని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి చేస్తే లాస్ట్ కేంద్రం మొన్ననే చాలా స్పష్టంగా ప్రకటించారు. అదేవిధంగా జనగణనలో కులగణన పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వాగతించింది. ఎందుకంటే అదే కాకుండా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీసీలకు ఖచ్చితంగా 42% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఇవ్వాలి. దానికోసమే ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసినాం. ఖచ్చితంగా 42% ఇచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అవసరమైతే ఖచ్చితంగా కేంద్రంలో చట్టం కూడా మార్పు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్న సందర్భం. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో 9th షెడ్యూల్ కావచ్చు, తమిళనాడు తరాలో కూడా ఆ విధంగా 9th షెడ్యూల్ పెట్టినట్టయితే ఖచ్చితంగా రిజర్వేషన్ సంబంధించి 70% కావచ్చు, 80% అయినా కూడా ఇబ్బంది ఉండదు. అదే కాకుండా కోర్టులలో పోయినా కూడా ఆ వివాదం నిలిచే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా 9th షెడ్యూల్ పెట్టాలని, అవసరం ఉంటే రిజర్వేషన్ సీలింగ్ ఎత్తేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గతంలో జార్ఖండ్కి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా అమిత్ షా గారే చెప్పారు 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా అమిత్ షా గారు జార్ఖండ్ లో చెప్పిన సందర్భం. అదే కాకుండా ఆర్ఎస్ఎస్ కూడా కేరళలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా అవసరం రిజర్వేషన్ పెంచడానికి మేము కూడా అనుకూలం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కూడా ప్రకటించిన మాట వాస్తవం. బీహార్ లో కూడా ఆల్రెడీ కులగణన జరిగింది నితీష్ కుమార్ గారి నేతృత్వంలో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో పకడ్బందీగా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న తప్పు జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. కాబట్టి ఆ కులగణనను ఆ ప్రామాణికం తీసుకొని రేపు జాతీయ స్థాయిలో కూడా జనగణనలో కూడా కులగణన చేయబోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు చట్టసభలు ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా లోక్సభలో చాలా స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏకంగా 1 year పాటు ఎలక్షన్లు పోస్ట్ పోన్ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా రిజర్వేషన్లు మాత్రం బీసీలకు పెరగాలంటే ఖచ్చితంగా కులగణన జరగాలని ప్రభుత్వం భావించింది. కాబట్టి బీసీల కులగణన విషయంలో కావచ్చు, బీసీల రిజర్వేషన్ పెంచే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉందన్నమాట వాస్తవం. రైట్ డాక్టర్ చరణ్ గారు.